ఎందుకో జడ్జి గారు సరే ఓకే అన్నాడు, ఇంకా బతికే ఉంది కేసు. ఈ వేళటికి సరిగ్గా 10 ఏళ్ళు అయింది. ఆ 10 ఏళ్ల క్రితం ఇదే రోజున బెక్కమొహాలు వేసుకుని సెంట్రల్లో కూర్చున్నప్పుడు నా పక్కనే జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు. మాకు లోపల ఏమవుతుందో తెలీదు, మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వరు. ఎప్పుడూ లేనట్టుగా మేము కూర్చున్న చోట, ఆంధ్ర వాళ్ళు కూర్చున్న చోట మార్షల్స్ వచ్చి నిలబడ్డారు. ఒక మార్షల్ని అడిగాను, ఏమైనా ఎలా నిలబడ్డారు ఇక్కడంటే, మీరు ఎవరో అటేపు రాకుండా వచ్చి చూడమన్నారండి. ఎప్పుడు ఏ విప్ ఇచ్చినా అవుటర్ దానికి 2 ఉంటాయి పార్లమెంట్కి, ఇన్నర్ రింగు అవుటర్ రింగ్ అని 2 రింగులు ఉంటాయి. ఇన్నర్ రింగ్ తలుపులు వేసేస్తారు లోపల జరుగుతుంటాయి. లోపల డివిజన్ జరుగుతున్నప్పుడు లెక్కెడుతున్న టైంకి ఎవడో ఎంపీ సడన్గా లోపలికి వచ్చి మళ్ళీ నొక్కకుండా ఎంతమంది ఉన్నారో అంతమంది ఉండండి అని బెల్ల కొడతారు, లాంగ్ బెల్లం కొట్టి ఇగో లెక్క పెడుతున్నాం తలుపులు వేసేయండి అంటారు. అనగానే ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్, ఆ ఇన్నర్ రింగ్ తలుపులు మాత్రమే వేస్తారు ఎప్పుడైనా సరే. పార్లమెంటు చరిత్రలో అవుటర్ రింగ్ కూడా తలుపులు వేసేసారు. అంటే దానిలోంచి లోపలికి వెళ్ళి ఇంకో లోపలికి వెళ్తే అప్పుడు పార్లమెంట్ లోపలికి వెళ్తాం. అవుటర్ రింగ్ టాయిలెట్కి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా అవన్నీ కూడా అవుటర్ రింగ్లో ఉంటాయి. ఆ తలుపులు కూడా మూసేశారు. డివిజన్ లేదు, డివిజన్ ఉన్నప్పుడే మూయాలి, డివిజన్ ఇవ్వట్లేదు అని ఆవిడ డిక్లేర్ చేశారు స్పీకర్, అయినా మూసేశారు. బహుశా వాళ్ళు ఎవరో తుపాకులు బాంబులు వేసి దాడి చేశారు, దాడి చేసినప్పుడు కూడా ఇలా తలుపులు మూసి ఉండరు. టెర్రరిస్టుల దాడి పార్లమెంట్ మీద జరిగినప్పుడు కూడా ఇలా జరిగి ఉండదు. ఇంత భయంకరంగా జరిగితే దీని మీద భిన్నాభిప్రాయాలు లేవు. తెలుగుదేశంది ఒక అభిప్రాయం, వైసీపీది ఒక అభిప్రాయం అయితే వేరే విషయం. వాళ్ళు ఒకలా చెప్తున్నారండి, వీళ్ళు ఒకలా చెప్తున్నారండి. భిన్నాభిప్రాయాలు ఇద్దరు కూడా చెప్పేది అంటే మనకు అన్యాయం జరిగింది. కోర్టులో కేసు ఉంది, దాని జోలికి మాత్రం ఎవరు రారు. ఎవరికి భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారో అర్థమదు. ఇంత పెద్ద యాక్ట్ తయారైంది, దీంట్లో ఏదైనా పూర్తి చేశారా? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇది. ఈ యాక్ట్లో ఎన్ని చేశారు? మొన్న ఎప్పుడో ఆయన మన రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్గా ఉండగా చెప్పాడు 97% చేసేసామని. మరి ఎక్కడ 97% పోలవరం అవ్వలేదు? యాక్ట్లో చెప్తున్నా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ యాక్ట్లో లేదంటారు. యాక్ట్లో లేకపోయినా క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబినెట్ తీర్మానం చేసి స్పెషల్ కేటగిరీ స్టేటస్ 5 ఏళ్ళకి ఇవ్వాలని మార్చి 1వ తారీఖున మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని తీసి పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టేటప్పుడన్నా పార్లమెంట్ ముందు పెట్టి ఇలా గతంలో చేసిన తీర్మానాన్ని తీసేస్తున్నామని అలా పోలవరం ప్రాజెక్టు మేమే అప్పచెప్తాం అని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానంలోనే ఏం చెప్పారంటే ఈవేళ రేట్ అంత రేట్లతోటి మనమే పూర్తి చేయాలి. భూమి కోల్పోయిన వాళ్ళకి ఇచ్చే కాంపన్సేషన్ 2013 సెక్షన్ ప్రకారం ఎంత డబ్బు ఇవ్వాలో అంత డబ్బు మనమే ఇవ్వాలి. పూర్తి చేసి అప్పగించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని క్లియర్గా తీర్మానం చేస్తే వీళ్ళు వచ్చి మళ్ళీ 2014 రేట్లు ఇస్తాం, రిహాబిలిటేషన్కి అయ్యే ఖర్చులు మాకు సంబంధం లేదు అని బేరాలు మొదలెట్టారు. ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారా అంటే డిసెంబర్కి 2015 నాటికే ఒక నీతి ఆయోగ్ వాళ్ళు రిపోర్ట్, ఆ రిపోర్టు డాక్టర్ రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యుడిగా ఉండి నీతి ఆయోగ్కి లెటర్ రాశాడు. ఏమన్నా ఏదో రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది, ఆ రిపోర్ట్ మాకు ఇవ్వండి అంటే రిప్లై వచ్చింది తెలుసండి ఒక ఎంపీకి. అది సీక్రెట్ రిపోర్టు, ఒక్క కాపీయే ఉంది, ఆ కాపీ ప్రధానమంత్రి గారికి పంపించేసాం అని చేత మీకు ఇవ్వటం కుదరదు అని. ఆంధ్రప్రదేశ్ గురించి నీతి ఆయోగ్ అనేటువంటి ఒక ప్రభుత్వ సంస్థ ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఆ రిపోర్ట్ ఇవ్వడానికి కుదరదని రిప్లై ఇచ్చారు. ఈయన దాని మీద ప్రివిలేజ్ కూడా మూవ్ చేశాడు. ఈయన అలా హక్కుందా వాళ్ళకి, ఎంపీని నేను అడుగుతుంటే లేదని అంటారా అని. వాడు ప్రివిలేజ్ కూడా లెక్క చేయలే. వైజాగ్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రమేష్ చంద్ర వర్మ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎలాగా ఆర్టీఐ పెడుతూనే ఉంటాడు. ఆయన ఒకడు, విజయవాడలో ఎనగంటి రవి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒకడు. వీళ్ళిద్దరూ ఆర్టీఐ పెడుతూనే ఉంటారు. పెట్టి వచ్చిన రిప్లై వచ్చేదాకా పేక తీసుకుతూ ఉంటారు వాళ్ళది. చివరికి నీతి ఆయోగ్ వాడు ఆ వర్మకి పంపించాడు వాళ్ళు రాసిన లెటర్. ఆ లెటర్లో ఏం రాశారంటే వాళ్ళు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు, క్లియర్గా చెప్పేశారు. రిసోర్స్ గ్యాప్ ఏదైతే యాక్ట్లో పెట్టారో 17,500 కోట్ల రూపాయలు మాకు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో వాటిలో పెన్షన్లకు ఇచ్చే డబ్బు, ఇన్సెంటివ్స్కి ఇచ్చే డబ్బు, జీతాలు పెంచిన డబ్బు, ఈ డబ్బు అంతా కూడా మనకు ఇవ్వాల్సిన పని లేదు, అది రిసోర్స్ గ్యాప్ కాదు అని పక్కన పెట్టి వీళ్ళు 17,000 కోట్లు అడిగితే వాళ్ళు 4,000 కోట్లకు తగ్గించారు.
అది కూడా నీతి ఆయోగ్ రిపోర్ట్లో రాశారు. ఇక స్పెషల్ కేటగిరీ అని చెప్పి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే పక్క రాష్ట్రాల వాళ్ళ నుంచి గొడవ వస్తుంది కాబట్టి అది కూడా ఇవ్వడానికి వీల్లేదు. నో ట్యాక్స్ ఇన్సెంటివ్స్ టు ఆంధ్రప్రదేశ్. స్పెషల్ కేటగిరీ లేదు, కొన్ని ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వచ్చా అంటే అది కూడా ఇవ్వడానికి లేదు. ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేసేస్తుంది ఆంధ్రప్రదేశ్ అని గొడవ చేస్తారు కాబట్టి ఇవ్వడానికి వీల్లేదు. మనం మామూలుగా పేకలు నొక్కేస్తే మనం గొడవ చేసింది ఏం వినబడాల వాళ్ళకి, మనకి ఏదైనా చేస్తే పక్క వాళ్ళు వినపడతారని చెప్పి నీతి ఆయోగ్ వాళ్ళు క్లియర్గా రాశారు. పోలవరం ప్రాజెక్టు 70-30 నేషనల్ ప్రాజెక్టు కాదు, 70:30 కట్టాలి. రైల్వే జోన్కి జస్టిఫికేషన్ లేదు. ఇవాళకి కూడా రైల్వే జోన్ గురించి మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. నీతి ఆయోగ్ వాడు క్లియర్గా ఇచ్చేశాడు, నో జస్టిఫికేషన్ ఫర్ రైల్వే జోన్. దుగ్గరాజపట్నం పోర్టు కాస్ట్ ఆఫ్ ల్యాండ్, రీహాబిలిటేషను, రీసెటిల్మెంటు, ఎక్స్టర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కమిట్మెంట్స్ ఇస్తే ఏపీ గవర్నమెంట్ మేము పోర్టు కడతాం. ఇంకేందండి పోర్టు? అన్నీ మనమే కమిట్మెంట్ చేస్తే వాళ్ళు ఇంక కట్టేది అన్నీ కమిట్మెంట్ ఇవ్వాలట. మేమే ల్యాండ్ ఎక్వైర్ చేస్తాం, మేమే దానికి డబ్బులు పే చేస్తాం, మేమే ఎక్స్టర్నల్ పోర్ట్ అంతా మేమే కడతాం, సముద్రంలో వాళ్ళు కడతారట. అది ఒకటి. మెట్రో రైలు ఫీజిబిలిటీ వర్కౌట్ చేయాలి. 9, 10, 11 9, 10 రెండు ఉన్నాయి. ఈ 9, 10లో బోల్డ్ ఇన్స్టిట్యూషన్స్ మనం 60 ఏళ్ళ కలిసి ఉన్నప్పుడు కట్టిన 60 ఏళ్లలో కట్టినవన్నీ కూడా ఏం చేయాలి అన్న దాని మీద 58-42 జనాభా లెక్కల ప్రకారం మీరు పంచుకోవాలి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. ఇదిగో ఇది షెడ్యూల్, 9th షెడ్యూల్. ఇది 9th షెడ్యూల్లో ఆస్తులు పెట్టారు. 9th షెడ్యూల్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి? 89 ఆస్తులు. 9th షెడ్యూల్లో 89 ఆస్తులు అండి. అలాగే 10th షెడ్యూల్లో ఇన్స్టిట్యూషన్స్. ఇవి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? 107 ఇన్స్టిట్యూషన్స్. 89 వ్యాపార సంస్థలు, 107 ఇన్స్టిట్యూషన్స్. వీటిని ఎలా పంచుకోవాలి? 58-42 పంచుకోవాలని ఇందులో పెట్టారు. దీని మీద ఇప్పటి వరకు ఏమీ లేదు. పార్లమెంట్లో ఎప్పుడో క్వశ్చన్ వేస్తే, విజయసాయి రెడ్డి గారు క్వశ్చన్ వేస్తే దాని మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. వాళ్ళు ఒప్పుకోవట్లేదా, మేమేం చేయమంటాం? ఇద్దరిని కూర్చోబెట్టి మేమేదో మీడియేటరే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేయవలసిన బాధ్యత మాది కాదు. ఎందుకంటే సెంట్రల్ అసలు కొట్టుకు చావండి యాక్ట్ లేదు, యాక్ట్ లేదు అంటున్నారు. యాక్ట్లో ఉన్నవాటి ఎప్పుడైనా చూసామా ఇలా? ఎక్కడైనా భారతదేశంలో ఏ యాక్ట్ అయినా సరే యాక్ట్ చేసాం కానీ అమలు చేయడం మా వల్ల కదయా, మేము దాన్ని మమ్మల్ని జోర్చుకుంటామని డైరెక్ట్గా పార్లమెంట్లో రిప్లై ఇచ్చాడు. ఇవాళ ఏం చేయాలి? ఏదో 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయిందంటే యాక్ట్ కూడా ఇంకా కాలదోషం పట్టేస్తుంది. యాక్ట్లో కూడా పెట్టిన వాటి అన్నిటికీ టైం 10 ఏళ్ళే పెట్టారు. ఏ ఇన్స్టిట్యూషన్ కట్టాలన్నా ఏమీ ఇవ్వలేదు, మనకి ఏమీ జరగలేదు, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. పోలవరం 10 ఏళ్ళు అయింది, ఏమైందిరా అంటే మళ్ళీ అసలు పునాదే కొట్టుకుపోయింది అంటున్నారు. పునాదే కొట్టుకుపోయిన తర్వాత ఏం చేస్తారు, ఎలా చేస్తారో ఇప్పటివరకు ఎవడో తేల్చలేదు. మొన్న ఈ రమేష్ చంద్ర వర్మ అన్నవాడు ఒక తెప్పించాడు, ఒక దీనికి రిప్లై వచ్చింది ఆర్టీఐకి. దాని రిప్లై ప్రకారం 2021లో కొట్టుకుపోయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ఎప్పుడు పూర్తయింది అని అడిగాడు. ఎప్పుడు కొట్టుకుపోయింది అంటే ఆన్సర్ ఏమి ఇచ్చారంటే 2021లో కొట్టుకుపోయింది అని ఇచ్చారు.